హాయ్, ఈ వీడియోలో ఆటో రిగ్రెసివ్ మోడల్స్ అంటే ఏంటి, రియల్ టైంలో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, అసలు ఇవి డేటాను ఎలా జనరేట్ చేస్తాయి అనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దామా? ఆటో రిగ్రెసివ్ మోడల్స్ అంటే ఏంటి? ఇవి పాస్ట్ వాల్యూని యూజ్ చేసి ప్రెజెంట్ వాల్యూని ప్రిడిక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, రోజు టెంపరేచర్ నోట్ చేస్తున్నాం. మండే 30 degrees ఉంది, ట్యూస్డే 32 ఉంది, వెన్స్డే 34 ఉంది. థర్స్డే టెంపరేచర్ గెస్ చేయాలంటే ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని ఆటో రిగ్రెసివ్ మోడల్స్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములాని చూడొచ్చు. మ్యాథమెటిక్స్లో ఈ మోడల్ ఎలా ఉంటుంది? ఇక్కడ x_t అంటే ప్రెజెంట్ వాల్యూ, t-1 అంటే లాస్ట్ వాల్యూ, 5 అంటే మల్టిప్లయర్. ఫర్ ఎగ్జాంపుల్, x_0 = 10 అనుకుందాం, 5 వాల్యూ 0.8 అనుకుందాం. x1 వచ్చేసి 0.8 × 10 అంటే 8 అని వస్తుంది. x2 అయితే 0.8 × 8 6.4 వస్తుంది. ఇలా నెక్స్ట్ వాల్యూని జనరేట్ చేస్తుంది అనమాట. మన లైఫ్లో ఏఆర్ మోడల్ కాన్సెప్ట్ చాలా చోట్ల ఉంటుంది. మ్యూజిక్ యాప్స్లో స్పాటిఫై, గానా మీరు ఎవరి సాంగ్స్ వింటున్నారో చూసి నెక్స్ట్ సాంగ్ని సజెస్ట్ చేస్తాయి. ఫాస్ట్ లిజనింగ్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ సాంగ్స్ని డిసైడ్ చేస్తుంది. కుకింగ్ హ్యాబిట్స్, మీరు రోజు బ్రేక్ఫాస్ట్లో టిఫిన్ చేస్తున్నారు, మండే దోశ, ట్యూస్డే ఉప్మా, ఇలా నెక్స్ట్ డే ప్లాన్ కూడా పాస్ట్ డేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఇది డేటా ఎలా జనరేట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్ వాల్యూ 10 ఉంటుంది, న్యూ వాల్యూ ఏమో 0.9 × ఓల్డ్ ఉంటుంది. ఇక్కడ రూల్ వచ్చేసి 0.9 × ఓల్డ్ 10, 9, 8.1, 7.29 ఇలా జనరేట్ చేస్తూ వెళ్తుంది. పైథాన్లో కూడా ఈజీగా చేయొచ్చు యూజింగ్ స్టాట్స్ మోడల్ లైబ్రరీ. ఈ కోడ్లో టైమ్ సిరీస్ డేటాకి ఫ్యూచర్ వాల్యూని ప్రిడిక్ట్ చేయడం కోసం ఆటో రిగ్రెషన్ మోడల్ని యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ లైన్లో ఆటో రిగ్రెస్ క్లాస్ని స్టాట్స్ మోడల్ లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. తర్వాత మోడల్ ఆటో రిగ్రెట్ ఆఫ్ డేటా లాక్స్ = 1 అని వేయడం వల్ల ప్రీవియస్ 1 వాల్యూని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ model.fit మోడల్ని ట్రైన్ చేస్తున్నాం. తర్వాత ప్రిడిక్ట్ మెథడ్తో ఎగ్జిస్టింగ్ డేటా ఎండ్ అయ్యాక 6 ఫ్యూచర్ వాల్యూస్ని గెస్ చేస్తుంది. ఫ్రమ్ నెక్స్ట్ పాయింట్ టు 5 steps ఫార్వర్డ్. ఫైనల్గా ప్రింట్ ఆఫ్ ఫ్యూచర్తో ఆ ప్రిడిక్టెడ్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇలా పాస్ట్ వాల్యూని యూజ్ చేసి 5 న్యూ వాల్యూని క్రియేట్ చేస్తుంది. దీంట్లో కొన్ని మోడల్ టైప్స్ ఉన్నాయి. లైక్ AR1 పాస్ట్ వాల్యూని డిపెండ్ చేసుకొని చేస్తుంది. AR2 2 పాస్ట్ వాల్యూస్ని చేస్తుంది. AR5 అంటే మల్టిపుల్ పాస్ట్ వాల్యూస్ని కన్సిడర్ చేస్తుంది. ఇంకొన్ని అడ్వాన్స్డ్ మోడల్స్ ఏంటి అంటే ARMA, AR ప్లస్ మూవింగ్ యావరేజ్, ARIMA, AR ప్లస్ ఇంటిగ్రేటెడ్ ప్లస్ MA, SARIMA సీజనల్ డేటాకి ఇది యూస్ఫుల్. నెక్స్ట్ GPT అండ్ AR మోడల్స్. GPT మోడల్స్ కూడా ఆటో రిగ్రెసివ్ మోడల్స్లో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సెంటెన్స్ బాలయ్య ఈసే అని ఇచ్చామనుకోండి, GPT పాస్ట్ వర్డ్స్ని యూజ్ చేసి నెక్స్ట్ వర్డ్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది. లైక్ బాలయ్య ఈస్ అగోరా, బాలయ్య ఈస్ బ్యూటిఫుల్ డాన్సర్, బాలయ్య ఈస్ మ్యూజిక్ లవింగ్ పర్సన్ అండ్ వర్డ్ బై వర్డ్ జనరేట్ చేస్తుంది. ఎవ్రీ నెక్స్ట్ వర్డ్ డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ వర్డ్స్. దిస్ ఈజ్ ఆటో రిగ్రెషన్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది సింపుల్, ఫాస్ట్, బెస్ట్ ఫర్ టైమ్ సిరీస్. లిమిటేషన్స్ ఏంటంటే ఓన్లీ పాస్ట్ డేటాని బేస్ చేసుకొని చేస్తుంది. లాంగ్ టర్మ్ ప్రిడిక్షన్స్లో ఎర్రర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాంప్లెక్స్ డేటా ప్యాటర్న్స్లో ఇది వీక్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆటో రిగ్రెసివ్ మోడల్స్ = పాస్ట్ వాల్యూస్ టు ప్రెజెంట్ ప్రిడిక్షన్. GPT లాంటి ఏ మోడల్స్ కూడా ఈ లాజిక్ని ఫాలో చేస్తాయి. AR మోడల్ టైమ్ సిరీసెస్, ఫోర్కాస్టింగ్, టెక్స్ట్ జనరేషన్లో యూజ్ చేస్తాయి. ఒకవేళ నెక్స్ట్ టైం మీరు GPT మాట వింటే దాని బేస్ ఆటో రిగ్రెసివ్ మోడల్ అని మీరు ఈజీగా గెస్ చేయాలి. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి.